హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు తీసిన వ్లాగ్ అండి. ఈరోజు అయితే 6వ రోజు కదండి, శరన్నవరాత్రి 6వ రోజు పైగా శుక్రవారం రెండు కలిసి వచ్చినాయండి. అందుకే ఈరోజు అయితే గుళ్ళో శుక్రవారం కుంకుమ పూజ కూడా చేయించుకొచ్చామండి. ఉదయం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. దేవుడికి అయితే ప్రసాదంగా ఈరోజు పూర్ణం బూరెలు అయితే తయారు చేస్తున్నానండి. దానికి మినపప్పు శనగపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని నానబెట్టుకొని ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకుంటే బాగుంటుందండి. నానబెట్టుకుని శనగపప్పును అయితే ముందుగా ఒక 3 నుంచి 4 విజిల్లు వేయించుకోవాలండి. తీసుకున్న తర్వాత కొద్దిగా గరిటతో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా మెదుపుకుంటే సరిపోద్దండి. సరిపోని దాంట్లోని నీళ్ళంతా ఒలిపేసి అప్పుడు గరిటతో నేను కొద్దిగా మెదిపేసుకున్నానండి. కొంచెం మెత్తగా అయింది. దాంట్లో గ్లాసున్నర శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు బెల్లం అయితే తీసుకుని ఉడకబెట్టేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత పాకం వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని కట్టేసుకుంటే సరిపోద్దండి. ఈలోగా అయితే బూర్లకి కావాల్సిన సలివిడి అయితే తయారు చేసుకుంటున్నానండి. ముందుగా అయితే బెల్లం సాల్ట్ వేసుకుని దాంట్లో కొద్దిగా చింతపండు పులుపు అయితే వేసుకుని చింతపండు పులుపు అయితే పిండుకుని దాంట్లో వరిపిండి అదే బియ్యపిండి అంటాం కదా, బియ్యపిండిని అయితే కొద్దిగా చెట్టుకోవాలి. నేనైతే అక్కడ ఒక 2 గిన్నెల వరకు పిండి తీసుకున్నానండి. దాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మినపిండిలో అయితే కలుపుకోవాలండి. ఈ సలివిడి ముద్దని కలుపుకోవాలి. నాకైతే మొత్తం 2 గిన్నెలు పిండి వరకు తీసుకున్నాను కదా, పిండి మొత్తం సెలవుడి మొత్తం పడిపోయిందండి. దీనికంటూ కొలతలు అంటే ఏమీ లేవు. ఉజ్జాయింపుగా మన పిండి క్వాంటిటీని బట్టి దాని యొక్క టెక్స్చర్ని బట్టి మనం కలిపేసుకోవడమే. దానికి అలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పైన ఇది అంతా తోపకు సంబంధించింది కదా, పైన కొద్దిగా గోధుమ రవ్వ అదే బొంబాయి రవ్వ అంటాం కదండి, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఒక గ్లాసున్నర వరకు వేసుకోవాలి. వేసుకుంటే బూరెలు పైన క్రిస్పీగా ఉంటాయండి, కొంచెం కరకరలాడుతూ వస్తాయి. ఆ తర్వాత బాండి పెట్టుకుని ఈ పూర్ణం బూరెలు అయితే వేసేసుకోవడం అండి. ఇలాగా వీడియోలో చూపించినట్లుగా బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. లోపల కూడా కొంచెం చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు. ఈ బూరెలు ఇలాగా వండిన తర్వాత అయితే అమ్మవారికి ప్రసాదంగా గుళ్ళోకి పంపించాను. ఇంటి దగ్గర కూడా దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకున్నానండి. ఆ వీడియో ఇది ఏం తీయలేదు. ఇంక రోజు పూజ వీడియోలు అంటే అందరికీ బోరు కొట్టేస్తాయి కదా, ఎవరు చూడరు, ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ కూడా బోరు కొట్టేస్తాను, తీయలేదండి. అదే చూపిస్తున్నాను వీడియోలో. బూరెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు వేస్తాను, ఎప్పుడు మీద కూడా ఈ పట్టు బాగా వచ్చినాయి. వీటితో పాటు ప్రసాదం బూరెలు కూడా వేసానండి. కానీ అవి క్లిప్ తీసాను కానీ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది, రాలేదు. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.